టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. గంటన్నర పాటు సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా సాగాలని చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆకాశంలో విహరించొద్దని, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. పదవులు శాశ్వతమని అనుకోవద్దని నేతలకు హితబోధ చేశారు. స్టేట్ ఫస్ట్ నినాదంతోనే పార్లమెంట్ వేదికగా కృషి చేయాలని ఎంపీలకు సూచించారు చంద్రబాబు. ఇక ప్రమాణ స్వీకారానికి మోడీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు టీడీపీ అధినేత. ఇక ఈ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్, గంటన్నర సేపు జరిగిన ఈ సమావేశం ఎలా జరిగింది, అలాగే ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే దాదాపు గంటన్నర సేపు మీరు చెప్పినట్లుగానే గంటన్నర సేపు ఎంపీలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. రేపు కీలకమైన సమావేశం, ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశం జరగబోతోంది. మోడీ ప్రమాణ స్వీకారానికంటే ముందు అలాగే కొన్ని కీలకమైన శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో కూడా టీడీపీ భాగస్వామ్యం అయ్యే దిశగా అడుగులు వేస్తున్న ఈ సందర్భంలో కొన్ని కీలకమైన శాఖలను కూడా టీడీపీ కొంచెం అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన ఎంపీల సమావేశం కొంత కీలకమైన అంశంగానే మనం పరిగణించాల్సి వస్తుంది. సో మనకి ప్రస్తుతానికి అందుతున్న సమాచారం మేరకు లోపల కేంద్రంలో భాగస్వాములు అవుతున్నామన్న అంశాన్ని చెప్పడంతో పాటుగా ఇతరత్ర అంశాలని కొంత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంపీలకు దిశానిర్దేశం చేసినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ స్టేట్ ఫస్ట్ నినాదంతోనే టీడీపీ పార్లమెంట్లో పనిచేయాల్సి ఉంటుంది. ఎంపీలందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని దానికి అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుందన్న అంశానికి సంబంధించి చాలా క్లియర్ కట్గా దిశానిర్దేశం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎంపీలందరూ కూడా తమ తమ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు ఏదన్నా ఉన్నా, అలాగే కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ పనులు ఏదన్నా ఉంటే వాటిని వెంటనే పూర్తి చేయించుకోవడంతో పాటుగా రాష్ట్రానికి క్రియాశీలకంగా కావచ్చు, రాష్ట్రానికి జీవనాడిగా ఉన్న కొన్ని అంశాలకు సంబంధించి ఏదైతే ఉంటాయో, రాష్ట్ర అభివృద్ధికి సహకరించే, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే అంశాలు ఏదైతే ఉంటాయో ఆ శాఖలకు సంబంధించి ఒక కలిసికట్టుగా వెళ్లి గ్రూపులుగా ఫామ్ అయ్యి అందరినీ కూడా కొంత రాష్ట్ర ప్రయోజనాల దిశగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్న దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంత పెద్ద ఎత్తున భారీ మెజారిటీ వచ్చిన తర్వాత సహజంగా కొంతమందిలో అహంకారం అనేది కావచ్చు, అతిశయం అనేది కావచ్చు కనిపిస్తుంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కనబడకుండా ఉండాలి. ఆ విధంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయన్న ఒక హెచ్చరిక కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంపీలకు చెప్పినట్లుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ముందుగా పార్లమెంట్లో అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో అతిపెద్ద పార్టీగా, రెండో పార్టీగా టీడీపీ అవతరించిన పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ సో దానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటే రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకువచ్చే విధంగానే మొత్తం ఎంపీలు ప్రణాళికతో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, తన వైపు నుంచి కావచ్చు పూర్తి స్థాయిలో గైడెన్స్ ఇస్తాము. అలాగే కేంద్రంలో ఉన్న అధికారులు, అలాగే కేంద్ర మంత్రిత్వ శాఖలు ఎవరైతే మంత్రి పదవులు దక్కుతాయో వాళ్లకు కూడా అంటే కేంద్రంలో ఎవరైతే కీలకమైన శాఖలకు మంత్రులుగా ఉంటారో వాళ్ళు కూడా వాళ్లతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్రానికి మేలు చేసే విధంగా ఏపీ టీడీపీకి సంబంధించిన ఎంపీలు పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్న అంశానికి సంబంధించి చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారానికి తాను వెళ్తున్నానని, అలాగే ఈ నెల 12వ తేదీన తన ప్రమాణ స్వీకారం జరగబోతున్నందున మోడీ కూడా ఇక్కడికి వస్తున్నారు. అలాగే మరొక వైపు చూస్తామంటే ఈ ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా తను హాజరు కాబోతున్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర క్యాబినెట్లో టీడీపీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? దీనికి సంబంధించి ఏవైనా ఇవాళ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించారా? అలాగే ఎంపీలందరూ కూడా ఢిల్లీ వెళ్తున్నారు, వాళ్ళకి రేపు జరగబోయే సమావేశానికి సంబంధించి ఏవైనా దిశానిర్దేశం చేశారా? అంటే దీనికి సంబంధించి అంటే కేంద్ర కేబినెట్లో భాగస్వాములు అవుతున్నామన్న అంశాన్ని ఇదమితంగా చెప్పినట్లుగానే మనకు తెలుస్తుంది. కానీ ఎన్ని స్థానాలను, ఎన్ని కేబినెట్లో ఎన్ని మంత్రి పదవులను ఆశిస్తున్నామన్న విషయం కావచ్చు, శాఖలను ఆశిస్తున్నామన్న విషయం కావచ్చు ఇక్కడ స్పందించిన ఇక్కడైతే చంద్రబాబు నాయుడు ప్రస్తావించలేదనేది మనకి ఎంపీల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో మొత్తం మీద రేపు కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. టీడీపీ కేంద్ర కేబినెట్లో భాగస్వాములుగా చేరితే గనక ఎన్ని కేంద్ర మంత్రిత్వ శాఖ పదవులని అడుగుతుంది, అలాగే శాఖలను అడుగుతుందన్న అంశానికి సంబంధించి రేపు ఎన్డీఏ మిత్రపక్షాల భేటీలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఎన్డీఏ మిత్రపక్షాలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా రేపు సమావేశం కానున్న నేపథ్యంలో అక్కడ కూడా ఏ విధంగా వ్యవహరించాలి, ఏ అంశాలను ప్రస్తావించాలన్న అంశం మీద కూడా కొంత సీనియర్ ఎంపీల సలహాలని తీసుకుని వాళ్ళ గైడెన్స్ తో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం